ఓం శ్రీ మాతే నమః. మన తెలుగు వారు జరుపుకునే ప్రత్యేకమైన పండుగ ఉగాది గురించి మాట్లాడుకుందాం ఈరోజు. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఉగాది చైత్ర శుద్ధి పౌర్ణమి రోజున జరుపుకునే పండుగ. ఈ చైత్రమాసం రోజు ఆ విధాత ఈ రోజు సృష్టిని సృష్టించాడని నమ్ముతారు. సూర్యోదయ సమయంలో బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించాడని నమ్మకం. మనం ఈ కాలంలో ఉగాది అంటాం. కానీ అది ఉగాది కాదు, యుగాది. యుగాది అనగా యుగ మరియు ఆది అంటే కొత్త కాలానికి ఆరంభం. ఈ సంవత్సరం ఉగాది మార్చ్ 19వ తేదీకి వచ్చింది. ఈ సంవత్సరం శ్రీ పరభావ నామ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఉగాది రోజు మనం ఏమేం చేసుకుంటామో మనందరికీ తెలుసు. ఉగాది పచ్చడి ఉగాది రోజు కంపల్సరీ చేసుకుంటాము. కానీ మనకి దాని గురించి ఎవరికీ ఎక్కువ తెలీదు. దాని గురించి చెప్తా వినండి. ఉగాది పచ్చడిలో 6 రుచులని తెలుసు కదా! అవి ఏంటేంటి చెప్తా వినండి. తీపి అనగా బెల్లం, సుఖానికి సంకేతం. చేదు అనగా వేపాకు, కష్టానికి సంకేతం. మరియు పులుపు అనగా చింతపండు, మామిడికాయ వస్తుంది, బాధకి సంకేతం. కారం అనగా మిరపకాయ, కోపానికి సంకేతం. చివరిగా పుల్లటి కషాయం అనగా ఆశ్రయం. ఇవేనండి 6 రుచులు. మనం ఎంతో ఇష్టంగా చేసుకునే ఈ పచ్చడి ఏంటో మనకి ఈరోజు తెలిసింది కదా! అలాగే ఈ రోజున మనందరికీ ఎంతో ఇష్టమైన భక్షాలు కూడా చేసుకుంటాం. తెలంగాణలో భక్షాలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారు? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పటిదాకా ఆ రోజున ఏమేం వండుకుంటామో, ఏమేం వంటకాలు చేస్తామో, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఇంటికి ఏం చేయాలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం గుమ్మానికి మామిడి తోరణాలు కడతాం కదా! మామిడి తోరణాలు కడితే రోగ నివారణ. అలాగే వేపాకులు కూడా అటొకటి, ఇటొకటి పెడతాం కదా! వేపాకులు శుభానికి, సంపదకి, సంతానానికి, ఆరోగ్యానికి మంచిది. అందుకేనండి మనం ప్రతి సంవత్సరం ఉగాది రోజున మామిడి తోరణాలు, వేపాకులు పెడతాం. ఈ రోజున పంచాంగం ద్వారా నూతన సంవత్సరంలో వర్షాలు, పంటలు ఎలా పండుతాయో చూస్తారు. అలాగే మన వ్యక్తిగత పంచాంగం ప్రకారం గ్రహాలు ఎలా ఉన్నాయో చూస్తారండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పూజ చేపిస్తారు. అంతా బాగానే ఉంటే పూజ చేయాల్సిన అవసరం లేదండి. అంతేనండి ఇవాల్టి వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.